మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఇవాళున్న జనరేషన్లో ప్రస్తుత సమాజంలో మనం ఎన్నో న్యూస్లు వింటున్నాం. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం పేరెంట్స్కి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆడపిల్ల విషయానికి వస్తే ఒక తల్లి ఆడపిల్లని ఏ విధంగా పెంచాలి, ఏ ఏ విషయాలపై అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అంటారు? బేసికల్గా ఇంపార్టెంట్ టాపిక్. చాలా చేసాం, మనకి రిలేషన్స్ మీద చేసాం, ఎక్కువ తండ్రి కొడుకులది, తండ్రి కూతుర్ల మీద చాలా చేసాం. ఒక తల్లి ఒక కూతురు బాండ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మనం కూడా మాట్లాడలేదు. నాకు మీరు చెప్పాక నేను దీని గురించి థింక్ చేస్తుంటేనే ఫస్టే నాకు మా అమ్మ గుర్తు రావడం, నా పిల్లలు గుర్తుకు రావటం. యాజ్ ఏ సింగిల్ డాటర్ మా అమ్మకి, ఒక ఇద్దరు కూతుర్లకు తల్లిగా నాకు ఇది చాలా బరువైన సబ్జెక్టు, బాధ్యత అయిన సబ్జెక్టు అని మాత్రం అనుకుంటాను. తల్లి కూతుర్ల అనుబంధము ఎప్పుడు అండర్ రేటెడ్. అంటే జనరల్గా తండ్రికి కూతురు అంటే ఎక్కువ ఇష్టము అనే ఒక నానుడి, తల్లికి కొడుకు అనేది ఇష్టం అని ఇండ్లల్లో అనుకుంటాం, కానీ అంత ఓవర్ రేటెడ్ కూడా కాదు. జనరల్గా తల్లికి కొడుకు అంటే ఎక్కువ ఇష్టము అని మనం వింటూ ఉంటాము, తండ్రికి కూతురు. కానీ అసలు తల్లి కూతుర్ల ఒక అనుబంధము ఏదైతే ఉంటుందో చాలా అండర్ రేటెడ్ అని చెప్తాను. కానీ బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా అయితే ఒక డైరెక్టర్ ఆర్ ఒక స్టోరీ రైటర్ ఒక మూవీకి ఎంత ఇంపార్టెంటో అనేది ఎప్పుడు బ్యాక్ సీటే. ఈ మధ్య కాలంలో కొంచెమన్నా ఎలివేట్ అవుతున్నారు, బట్ ఎంత చూసినా మనం ఎప్పుడు చూసినా కథను హీరోయిన్ డిపిక్ట్ చేస్తున్నట్టే చూస్తాం, కానీ ఊహించుకోలేము డైరెక్టర్ది. ఇంకా కాస్త పర్సంటేజ్ పెరిగింది ఇప్పుడు డైరెక్టర్స్కి కానీ స్టోరీ రైటర్స్కి కానీ. అలా నేను అమ్మ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి అనేది కూడా ఆది అంతానికి ఒక లేదు. కానీ మీకు ఒక సర్ప్రైజింగ్గా నేను ఈరోజు అద్భుతమైన స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఈ తల్లి కూతుర్ల అనుబంధంతో మన నేచర్లో ఉన్న సీజన్స్ ఫామ్ అయినాయి అంటే మీరు నమ్ముతారా? గ్రీక్ మైథాలజీ ప్రకారము నేను చదివింది, అది వాస్తవమా కాదా అనేది నేను పక్కన పెడితే, కానీ నాకు చాలా కరెక్ట్గా నెరేషన్ అనిపించింది. అది నేను ఈరోజు కన్వే చేయదలుచుకున్నాను నా వ్యూవర్స్కి. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అంటే, ఒక తల్లి అంటే మన నేచర్ కూతురు ఎవరైతే ఉంటుందో, ప్రకృతి ఉంటుంది కదా మనకు పొలాలను ఇస్తుంది, హార్వెస్ట్ అగ్రికల్చర్కి ఏదైతే పంట పొలాల దేవత భూమి ఉంటుందో, ఆ దేవతకు మదర్ ఈ డాటర్ రిలేషనే మన సీజన్స్ ఫార్మేషన్, మన ఒక కాలాలను ఎలా అసలు ఎందుకు డిసైడ్ అయ్యాయి అనడానికి. పంట పొలాలు ఇచ్చే దేవతను ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ కూతురు చాలా అందంగా ఉంటుంది. అయితే ఒకరోజు ఏం చేస్తుందంటే, తను ఇట్లాగే పూలు తెంపడానికి అని వెళ్ళినప్పుడు, మనకు తెలుసు మనం ఉండే లోకము మనుష్యలోకము, భూలోకము, దాని తర్వాత పైన దేవలోకము అనేది అందరికీ తెలుసు. సో ఈ భూలోక దేవుడు తనని చూసి మోహిస్తాడు. చాలా అందంగా ఉంది కదా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే తీసుకెళ్ళిపోతాను అని అనుకుంటాడు. సో మనకు తెలుసు అపహరణలు ఆ రోజుల్లో కూడా జరిగాయి కాబట్టికే ఆవిడ పూలు కోస్తున్న టైంలో ఆ భూమి బీటలు వారి టక్ మన కింద పడిపోతుంది. ఆ పడిపోవడం కింద ఒక రథం ఉంటుంది, అందులో పడిపోతుంది, దాన్ని అలా భూమి కప్పుకుపోతుంది, తీసుకెళ్ళిపోతాడు. అది మన భాషలో చెప్పుకోవాలంటే, మానవ భాషలో చెప్పుకోవాలంటే కిడ్నాప్, అబ్డక్షన్ చేస్తాడు. చేసినప్పుడు ఇంకా తల్లి బోలెడంతా ఎతుకుతూ ఉంటుంది అన్నట్టు, ఎతుకుతూ అసలు ఇంకా తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఆమె ఇంకా అసలు నిశలు కూతురు కోసం ఎతుకుతూ ఉంటే ఒక తల్లి ఆవేదనకు భూమి మొత్తము బీటలు బారి మొత్తం పంట ఇవ్వడం ఆపేసి, గ్రోత్ ఆపేసి అట్లా అయిపోయి హ్యుమానిటీ దెబ్బతింటుంటుంది. అంటే మానవులకు ఆహారము, ఫుడ్డు ఏమి రాదు. ఇదేంటి ఇట్లా అని చెప్పేసి ఇంకా అప్పుడు ఏం చేస్తాడనంటే, ఈ వెళ్ళి ఎవరైతే రారాజు ఉంటాడో, అందరి దేవుళ్లకు రాజు ఎవరైతే ఉంటాడో అతను ఎవరు అంటే ఈ అమ్మాయి తండ్రి. నువ్వు ఇంటర్ఫియర్ అవ్వాల్సిందే, ఇంకా నా కూతురు దొరకట్లేదు, నువ్వు ఎలా అయినా అనుకున్న తరుణంలో వాళ్ళకి ఒక హీలియో అంటే సన్ గాడ్ చూస్తాడు కదా, ఇప్పుడు పైన గాడ్ ఖచ్చితంగా ఎవరు ఏం చేస్తున్నారో చూస్తారు కాబట్టి, అప్పుడు దేవుడు సూర్యదేవుడు ఏం చేస్తాడంటే చెప్తాడు, నీ కూతుర్ని పలానా ఈయన భూలోకంలో ఉన్న దేవుడు ఆయన అపహరించాడు, అబ్డక్ట్ చేశాడు అని చెప్తాడు. చెప్పంగానే ఇంకా అప్పుడు మెసెంజర్ని పంపిస్తారు. ఏంటంటే ఒక మెసెంజర్ దేవుళ్ళకు ఉంటారు కదా మధ్యలో, మధ్యవర్తి వెళ్ళి చెప్తాడు, నువ్వు తెలిసిపోయింది ఇంకా రాజుకి పంపించు నువ్వు అనగానే ఇంకా అప్పుడు అర్థమవుద్ది, అమ్మ రాజులకు
దేవుడు కదా, ఈయన అడిగాడు పంపించక నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి పంపించే ముందు ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాడు. ఏం చేస్తాడు అంటే ఒక పోమోగ్రెనేట్స్ ఉంటాయి కదా, దానిమ్మ గింజలు ఫుడ్ తినిపిస్తాడు. దాంట్లో ఒక ట్రిక్ ఏంటి అంటే ఆ దానిమ్మ అంటే ఇక్కడ నుంచి భూమిలో నుంచి ఏ ఆహారం తింటారో వాళ్ళు భూమిలోకి మళ్ళా రావాల్సిందే. దీంట్లో నాకు అర్థమైన ఆంతర్యం ఏంటంటే మనము భూమిలో ఉండే పంటలే తింటాం, చివరికి ఎక్కడ కలుస్తాం, అదే మట్టిలో కలిసిపోతాం. ఇది నేచర్లో ఉన్నది అని నాకు కొన్ని అంటే ఎంత వింతగా అనిపించిందో. సో ఆ ట్రిక్తో ఇంకా ఒప్పుకొని వెళ్తుంది ఈ అమ్మాయి. పక్కకి వెళ్ళంగానే ఇక అసలు ఆ తల్లి ఆనందం అంతా ఇంత కాదు, కౌగులిచ్చుకొని ఇంకా చెయ్యంగానే ప్రకృతి కూడా పరవశించి ఏం చేస్తుంది, పుళ్ళు మొలకలు వచ్చేయటము, అసలు ఇక సీజన్ స్టార్ట్ అవ్వడం. అంటే ఏంటి, ఈమె రాగానే ఆనందంతో మళ్ళీ పంట పొలాలు మొలకెత్తడము, అందరికీ ప్రజలంతా చాలా అదంతా పోవడం అదంతా అయిపోయి శుభ్రంగా ఉంటున్నది. కానీ తెలియాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ ఒప్పుకున్నారు కదా కిందకి వెళ్ళాలి ఆమె కంపల్సరీ అని ఒప్పుకుంది కాబట్టికే తిన్నందుకు 1/3 ఆఫ్ ద ఇయర్ ఎక్కడ వింటర్ సీజన్లో తను కిందకి వెళ్తుంది భూలోకంలోకి. వెళ్ళినప్పుడు తల్లి ఎట్లా ఉంటుంది, చాలా బెంగతో డల్గా ఉంటుంది. ఉన్నప్పుడు మనకు పంటలు ఏమైనా వస్తాయా, రావు వింటర్లో. మళ్ళీ అమ్మాయి పైకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి స్ప్రింగ్ సీజన్ సమ్మర్ సీజన్ ఫామ్ అవ్వటము, మనకు పంటలు రావటం జరుగుతుంది. మీరు గమనిస్తే దీన్ని నేను కోరిలేట్ చేసుకున్నప్పుడు నాకు గ్రీన్ మైథాలజీ తర్వాత మనం సెలబ్రేట్ చేసుకునే సంక్రాంతి గుర్తుకొచ్చింది. ఓహో, అందుకు ఆ పంట పొలాలు రాగానే మనం విపరీతమైన సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ దానికి మీరు గమనిస్తే కూతుర్లు ఖచ్చితంగా తల్లిగారింట్లోకి వెళ్తారు. అల్లుళ్ళ పండగ అని అంటుంటారు. ఎందుకు, సంక్రాంతికి కూతురు ఇంటికి వస్తుంది అంటే ఈ దేవత, ప్రకృతి దేవత కూడా తల్లి దగ్గరికి వచ్చినప్పుడు పరవశించి ఆ మొలకలు మనకు అది వచ్చి మన ప్రపంచం, మన భూమి ఎలాగైతే ఒక తల్లి హృదయం ఎప్పుడైతే పరవశించిపోతుందో ఆనందంతో ఉంటుందో ప్రకృతి, మీరు చూడండి అంత మొత్తం ప్రపంచం అంతా ఆనంద ఉత్సాహాలతోటి చక్కగా సస్యశ్యామలంగా ఉండటం జరుగుతుంది. సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సినవి ఆ తల్లి ప్రేమ నుంచి కనుక మనం గమనించినట్టయితే తల్లి కూతుర్ల బంధము అన్బ్రేకబుల్ బాండ్ అండి. అది అందుకే కొంతమంది మూర్ఖులను మనం గమనిస్తూ ఉంటే పెళ్ళైన తర్వాత ఏదో గొడవలు వస్తే మీ అమ్మగారు వాళ్ళతో మాట్లాడొద్దు, అసలు మూర్ఖత్వము. ఎప్పుడైతే ఆ బ్రేక్ ఆపారో అలా అసలు నిజంగా మాట్లాడుకోకుండా అంటే అండర్ గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద, తట్టుకోలేరండి. తల్లితో మాట్లాడకుండా తట్టుకున్నారు అని అంటే ఎవరైనా 0.1 నుండి బిడ్డనే గనక తల్లితో గనక ఆ బంధాన్ని తెంచుకొని గనక ఉన్నట్టయితే వాళ్ళ జీవితంలో మనశ్శాంతి ప్రశాంతత మాత్రం ఉండదు, ఇలాగే మోడుబారినట్టు ఉండటం అయితే జరుగుతుంది. అన్బ్రేకబుల్ బాండ్ అని వీళ్ళ రిలేషను ఎక్కడున్నా తల్లి తీసుకురావటం జరిగింది. అదే కాకుండా రెసిలియన్స్ ఒకటి నేర్చుకోవచ్చు మనం ఇక్కడ. అంటే రెసిలియన్స్ ఏంటంటే కష్టం వస్తుందండి, కష్టం వచ్చినా కూడా మళ్ళా ఎలాగా ఎతికి తన కూతురు కోసము తల్లి ఎంత కష్టపడి తీసుకొచ్చింది, తాపత్రయపడేసింది, అదండి తల్లి ప్రేమ అంటే. అండ్ ఆ తర్వాత వచ్చేసి అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఎంత కడుపులో నుంచి కనింది. ఇప్పుడు మీరు కొన్న వస్తువు ఏదైనా మీరు ఎవరికన్నా ఇస్తారా అండి? కానీ తన కడుపులో కన్న కూతుర్ని అంటే లిటరల్లీ తన ప్రాణాన్ని పనంగా పెట్టి కన్న కూతుర్ని 20 ఏళ్ళు పెంచిన తర్వాత ఇంకొక మనిషికి అట్లా వదిలేసి ఆ సాక్రిఫైస్ చూసారా, అది ఓన్లీ తల్లి కెన్ డూ ఏమో, ఒక అమ్మగా మాత్రమే చేయగలుగుతుందేమో అనేది మాత్రం ఆ సాక్రిఫైస్కి మదరే నిదర్శనం అని చెప్తాను. అట్లా కాకుండా మీకు అక్కడ వాళ్ళు కిందకి వెళ్ళినప్పుడు బాధ కదా, అవును, మళ్ళీ అక్కడ ఏం నేర్పించింది, మళ్ళీ హోప్ ఏంటి, మళ్ళీ వస్తుంది. సో జీవితంలో బోలెడన్ని తల్లి నేర్పించేవి ఇన్ని ఉంటాయండి జీవితంలో. అందుకే బోలెడన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. కూతురు ఇంటికి రావాలి, కాళ్ళ ఉంగరాలు చేపించినప్పుడు ఇంటికి రావాలి, వడిబియ్యం పోస్తే ఇంటికి రావాలి, పసుపు కుంకుమ సంక్రాంతికి పంపించాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆ తల్లి వాళ్ళ హోప్ అంటే మళ్ళా పుట్టిల్లు అనేది మళ్ళా ఆ తల్లి కూతుర్ల అనుబంధాన్ని ఎక్కడ చెరిగిపోకుండా ఉండడానికి నానా రకాల ప్రయత్నమే మన పూర్వీకులు అనుకోండి, మన నేచర్ అనుకోండి, మన పాత దేవుళ్ళు అనుకోనియండి కలిగించిన మన సీజన్స్ స్టోరీ విన్న తర్వాత నేను ఈరోజు ఒక తల్లిగా ఎంతో మురిసిపోవడం అయితే జరిగింది నాకు. అయితే ఈ బాండ్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, ఎలా స్ట్రెంగ్తన్ ఎందుకు చేసుకోవాలి మేడం అని అంటే, ఎప్పుడైతే మీరు స్ట్రెంగ్తన్ చేస్తారో అంటే ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకుంటేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ఉంది ఇంట్లో, మీ ఫోన్ ఉంది, మీరు కనెక్ట్ చెయ్యకపోతే
మీకు వస్తుందా, టెలికాస్ట్ అవుతుందా? నో. మీరేమన్నా చెప్తే వింటుందా? ఇప్పుడు సిరి అంటాం మనం ఫోన్ని, సిరి ఇది చెయ్యు అంటాం, నువ్వు అసలు కనెక్టే చేసుకోలే, బ్లూటూత్లో కనెక్షనే లేదు, వింటుందా అది మాట? నీ కూతురికి తల్లికి ఫస్ట్ బాండ్ బిల్డ్ చేసుకోవాలా, ఎలా బిల్డ్ చెయ్యాలి అని కనుక మీరు మాట్లాడితే ఫస్ట్ కమ్యూనికేషన్ ఎట్లుండాలంటే నీకు నువ్వు కూడా మాట్లాడుకోలేనివి, అంటే కూతురు తనకున్న స్ట్రెస్ని తనతో మాట్లాడుకోకపోయినా తల్లితో మాట్లాడగలగాలి. అంత ఘనం నువ్వు ఆమెకి ఖచ్చితంగా ఆ వేవ్ లెంత్ కల్పించాలి. అంటే అసలు ఏం మాట్లాడాలనుకోండి ఇన్నర్ నుంచి మొదలు అసలు మీరు నమ్మరు, నా డాటర్స్ ఎప్పుడైనా మామూలుగా ఇట్లా ఉంటే మా డ్రెస్సో లేకపోతే ఏదైనా అటు తిరుగో లేకపోతే తను ఏంటది లోపలికి వెళ్ళి వేసుకోండి అని ఏదైనా మాట్లాడితే అమ్మా మీ పొట్టలో నుంచి వచ్చాము అంటారు. అసలు ఆ ఒక్క వర్డ్కి నాకు ఇట్లా ఎప్పుడు ఎన్నిసార్లు అన్నా గూస్ బంప్స్ వస్తాయండి. అంటే ఆ వర్డ్ నిజమే కదా, వాళ్ళకి మనకి మధ్యలో ఏమీ ఉండకూడదు, బ్యారియరే ఉండకూడదని నా కూతుర్లు నాకు ఎన్నోసార్లు చెప్పడం నాకు నిజంగా కూడా ఎంత ఎమోషనల్ క్రియేట్ అవుతుందో. వాళ్ళు చెప్పి ఆ క్యూట్గా కొంచెం బయటికి వెళ్ళండి నేను ఇట్లా అన్నా అనుకో, మా మీ పొట్టలోంచే లోపల నుంచి అంత అసలు అంత మాట్లాడుతుంటే నిజమే కదా అనే ఒక చిన్న ఒక నాటీనెస్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి అంటే, అనర్థాలు ఫ్రమ్ ద స్టార్టింగ్ టీనేజర్ నుంచి తీసుకుంటే పెళ్ళైన తర్వాత వరకు కూడా ఉషా, టీనేజర్లో నువ్వు ఆ వాల్యూ, ఆ బాండ్, నువ్వు ఆ కమ్యూనికేషన్ పెంచినట్టయితే పక్కదారులు పట్టడం జరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పు కూడా మీతో చెప్పుకోగలిగే ఖచ్చితమైన ఓపెన్నెస్ కమ్యూనికేషన్ తల్లి మాత్రమే ఇవ్వాలి. ఆ తల్లి ఎలా అంటే, ఒకటి వర్బల్ కమ్యూనికేషన్ చెప్పేదాకా కూడా కాకుండా నాన్ వర్బల్గా నీ కూతురు ప్రవర్తనతో పసిగట్టే బాండ్ తల్లి ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉండాలి. కానీ అలాగే వర్బల్ కమ్యూనికేషన్లో కూడా తను చెప్పగలగాలి. ఇంకా చెప్పాలంటే స్కిన్ టచ్ తోటి తల్లి దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంది అంటే ఆ హగ్లో పెయిన్ ఉందా, ప్రేమతోటి చేస్తోందా, కన్ఫ్యూజన్తో చేస్తుందా అనే పసిగట్టగలిగే ఒక కౌగిలింత తల్లి ఖచ్చితంగా ఆ వేరియేషన్స్ కనుక పసిగట్టగలిగితే నీ కూతురు పక్కదారులు ఖచ్చితంగా పట్టదు. మరి పెళ్ళైన తర్వాత ఎలాగ డెవలప్ చేసుకోవాలి మేడం అని అంటే అది ఇంకా ఇంపార్టెంట్. పెళ్ళైన తర్వాత ఆ బిడ్డను పంపించాక మీకు మాకు సంబంధం లేదు అని పంపించిన తరాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫాలో అప్ చేస్తున్నారు. అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు అని చెప్తున్నాను. వాళ్ళకు భరించలేని కష్టం వచ్చినప్పుడు, నేను వెనక్కి తీసుకొచ్చే గురించే మాట్లాడట్లేదు, కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీతో కమ్యూనికేట్ చేయగలిగి ధైర్యంగా నా తల్లి నా తండ్రి ఉన్నారు అని వెనక్కి తిరగగానే మేమున్నాం బిడ్డ అని చెప్పగలిగే కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితులు. ఆ క్రియేట్ చేసినప్పుడు సపోర్ట్ అంటే నేను ఏ అడుగు వేసినా నా తల్లి తండ్రి నా పక్కన ఉంటారు అనే ధైర్యాన్ని ఆ తల్లి క్రియేట్ చేయడం. అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ టుడే, మా అమ్మ నాకు ఆ సపోర్ట్ అని మీకు చాలాసార్లు తెలుసు. మీరు వచ్చారు మా ఇంటికి, వచ్చినప్పుడు మా అమ్మని చూసారు ఎంత సపోర్టివో. అండ్ నాకు ట్విన్ డాటర్స్ పుట్టినప్పుడు తను ఒక 10 ఏళ్ళు తన జీవితంలో సాక్రిఫైస్, నేను చెప్పలేను ఎంత మోరల్ సపోర్ట్. షీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్, కానీ అమేజింగ్ లేడీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ టైంలో తల్లి కూతుర్ల ఇంట్లో ఉండవద్దు అనే ఒక కల్చర్, మా నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ అంటే వాళ్ళు ఎగెనిస్ట్ కాదు, ఆ పాతకాలం కల్చర్ ఉంది కాబట్టికే ఇక బిడ్డ ఇంట్లో ఉంటారా ఎవరన్నా, నా కొడుకును వదిలేసి అని మా నానమ్మ వాళ్ళు ఇట్లా అన్నప్పుడు కూడా ఆవిడ కంటికి 4 దారులు పడి బాధపడి కూడా నా కూతురికి మా అత్తయ్య మామయ్య తొందరగా కాలం చెల్లడంతో బ్యాడ్ లక్లో తను నాకు 2 కూతుర్లు 2 అని ఉండటం అనేది, ఈరోజు నేను ఏదైతే ఉన్నానో ఉషా, ఐ రియల్లీ గివ్ దిస్ క్రెడిట్, హోల్ క్రెడిట్ టు మై అమ్మ. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ బ్యాక్ ఎండ్ సపోర్ట్లో మా నాన్న అలా మా అమ్మను వదలటమే అంటే ఉండని. అంతకుముందు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినా 2 రోజులు కాగానే అమ్మాయి ఈ అన్నయ్య వెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోతాడని ఒక్క రోజు కూడా తను లేకుండా వదలని మనిషి. బిడ్డ కోసము మా నాన్న బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేశాం. సో అంత ఇంపార్టెంట్ రోల్ మా అమ్మ నాకు ప్లే చేసింది. అదేవిధంగా నేను నా కూతుర్లకి మీరు చూస్తూ ఉంటారు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనేది, యూ ఆల్వేస్ విట్నెస్. అంత కమ్యూనికేషన్ అయితే ఏది ఉన్నా గంటలు అంటే
అతి డీప్ రిలేషన్, డీప్ వర్డ్స్ అంటే వాళ్ళ పెళ్ళి అయ్యే ముందు నా డాటర్కి వాళ్ళ చాట్స్ ఉంటుంది కదా, వాళ్ళ హస్బెండ్ ఎంత ఫన్నీగా అనిపించింది అంటే అది చూస్తుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా అంటే ఇట్స్ ఓకే అని కూడా ఇట్లా ఫ్రెండ్స్ లాగా అలాంటి బంధాన్ని అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉషా, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ తల్లి కూతుర్ల రిలేషన్లో ఎవరిని డీమీన్ చేయకుండా, అంటే కూతురు అనగానే తనకు కూడా ఒక వాల్యూ, అంటే నువ్వు కూతురుగా ఉన్నప్పుడు ఏదైతే కోరుకున్నావో నీ కూతురికి నువ్వు అదే రెస్పెక్ట్ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, నీకు మాటకి నీ బిహేవియర్కి నువ్వు ఏది చెప్పినా కూతురు వినడం జరుగుతుంది. సో రెస్పెక్ట్ అనేది చాలా ఎవరికైనా ఉషా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది ఒక పెద్ద పదమనే నేను చెప్తాను. అట్లా కాకుండా క్వాలిటీ టైం ఇప్పుడు జరగట్లేదా, జరుగుతుందా నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడున్న జనరేషన్ మదర్స్కి చాలా ఎక్కువ చేస్తున్నారు, అంటే ఆర్థికంగా చాలా ఎక్కువ ఇస్తున్నారు, చాలా డబ్బులు ఇస్తున్నారు, లగ్జరీ ఇస్తున్నారు. మీరు అన్నట్టు లగ్జరీస్ ఇస్తున్నారు. థింగ్స్ అయితే అసలు కలలో కూడా ఊహించలేనివి. అంటే ఒక ఫోన్ మనం ఇప్పుడు కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలది ఐఫోన్లో ఆలోచిస్తే వాళ్ళకి ఇప్పుడే 8, 9, 10 తరగతులలో ఇంటర్లో 1,00,000 పెట్టి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కానీ అన్నిటికైనా విలువైనది సమయము, నీ కమ్యూనికేషన్ ఇస్తున్నారా చెక్ చేసుకోండి, విచ్ ఈజ్ వెరీ ప్రెషియస్. నువ్వు ఫోన్ కమ్యూనికేషన్ ఇస్తున్నావు, నువ్వు క్వాలిటీ కమ్యూనికేషన్ ఇస్తున్నావా అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. అది గనక మీరు క్వాలిటీ టైం చేస్తే గనక అది మిమ్మల్ని ఎంత నిలబెడుతుందంటే మీ కూతుర్ని మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో మీ కూతురు మీ సమయమే ఆమెకి నిర్దేశించడం జరుగుతుంది. అలా కాకుండా ఒక ఎంపతి కూడా, అంటే ఇప్పుడు కూతుర్లు కూడా మనం ఒక వీడియో చూసాము, వాళ్ళ కూతురు కూడా తండ్రి చనిపోతే చనిపోయాడు, నాకేంటి నేను రాను అనింది అన్నాడు కదా. ఎందుకు అంటే వాళ్ళకు మనము చిన్నతనం నుంచి ఒక ఎంపతి అనేది క్రియేట్ చేయకపోవటము, సున్నితత్వం క్రియేట్ చేయకపోవడము, ఆ బంధాలకు విలువ ఇవ్వకపోవటము, ఆ పెయిన్కి ఇప్పుడు నువ్వు కూతురు ఆమె పెయిన్ పడేటప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ మ్యూచువల్ వాట్ యు గివ్ యు విల్ గెట్ ఇట్ ఇన్ రిటర్న్. నువ్వు ఏం చేస్తే అది నీ రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇవి బాండ్ ఎప్పుడైతే అవుతుందో నువ్వు నేర్పించాల్సినవి ఏమిటి, ఈ బాండ్ చేసావు కదా, కనెక్షన్ పెరిగిన తర్వాత మరి నేర్పించాల్సిన ఏమిటి అని అంటే మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి నేర్పేది ఏంటంటే పెద్దోళ్ళకు వాల్యూ ఇవ్వాలి, భర్తకు కాలు మొక్కాలి, అత్తమామలకు సేవ చేయాలి, బరాబర్ చేయాలా, ఇవన్నీ చేయాలా. దీనికంటే ముందు నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా. సెల్ఫ్ రెస్పెక్ట్కి మించిన పదం అయితే లేదు. నువ్వు దిగజారి ఏ రిలేషన్ కోసం అయితే నువ్వు ఎప్పుడైతే పాకులాడతావో అది చాలా కాలం నిలవదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నేను ఫెమినిస్ట్ లాగా చెప్పట్లేదు, నేను అంటున్నా నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవడము, అట్ ద సేమ్ టైం నీ వర్త్ నువ్వు తెలుసుకోవడము. నాకేం లేదు, నేను ఎందుకు పనికిరాను, అందుకని ఇప్పుడు మొగుడు తన్నినా పడాలి, కొట్టినా పడాలి, లేకపోతే ఇంకెవరో అన్న పడాలి, సమాజం ఏమన్నా పడాలి, లేకపోతే అత్తగారు కిరోసిన్ పోసి నో, యూ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా నీ వాల్యూకి నువ్వు వర్త్ క్రియేట్ చేసుకోవాలని. అలా కాకుండా డిసిషన్ తీసుకోవడం నేర్పించాలి మనం పిల్లలకి. ఎందుకంటే తల్లి ఎప్పుడు ఉంటుందా, ఒక 20-25 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత జీవితంలో నీకు కానీ, నీ భర్తకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి కానీ, నీ అత్తగారి హెల్త్ గురించి కానీ, మా అమ్మగారి గురించి కానీ, ఆడపడుచు గురించి కానీ, రేపొద్దున్న నీ పిల్లల గురించి కానీ ఏ డిసిషన్ కానీ ఇండివిజువల్గా ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. కానీ ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నేర్పించి నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావో దానికి జరిగే కాన్సిక్వెన్సెస్కి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో. డోంట్ బ్లేమ్ అదర్స్. మా అమ్మ చేయబట్టి, మా నాన్న చేయబట్టి, నా భర్త చేయబట్టి, నా అత్త చేయబట్టి, నా ఆడబిడ్డ నో, సమాజం చేయబట్టి. డిసిషను ఇవన్నిటికీ ఎబో తీసుకో. రెస్పాన్సిబిలిటీ కాన్సిక్వెన్సెస్ కూడా దాన్ని బట్టి నువ్వే అర్హత అని ఎప్పుడైతే తనని స్ట్రాంగ్గా నిలబెట్టామో తను ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అగాధంలో పడకుండా ఉండటం జరుగుతుందో. సో ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇక మీకు ఎప్పుడూ చెప్పేదే నేను, ఎంత బుక్ స్కిల్స్ ఉండి ఐఐటీలు చదివి డాక్టర్లు చదివిన అమ్మాయిలు కూడా లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల మనుషులతో ఎట్లా మెదులుకోవాలా, ఎంత మాట్లాడాలా, ఏం చేయాలా ఇవి తెలియకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ మధ్యలోనే ఎండ్ అయిపోయి వెనక్కి రావటమా, అంటే పెళ్ళైన తర్వాత, లేకపోతే
అనుకున్న ప్రొఫెషన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడమా, లేకపోతే ప్రొఫెషనల్లో ప్రాబ్లమ్స్ వస్తే నెట్టుకులేకపోవడమా, లేకపోతే అబ్బాయిలతో ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే నెట్టుకులేకపోవడమా, ఇలాంటివి ఏ వచ్చినా కూడా నిలదొక్కునే లైఫ్ స్కిల్స్ని మాత్రం ఒక తల్లి ఆసంగా చెప్పంటే అగైన్ ఐ గో బ్యాక్ టు మై మామ్ అనే చెప్తాను, మా అమ్మకనే చెప్తాను. చాలా అంటే నేను యూఎస్కి 2010లో వెళ్ళినప్పుడు కూడా జనరల్గా నేను పెళ్ళయింది కదా, ఇట్లా మోడర్న్గా ఏం కాదు బిడ్డ అంటే అసలు నేను ఇలా వెనక్కి తిరిగి ఎంత మురిసిపోయేదో. అంటే ఒక బిడ్డ ఏమైనా చేసినా నేను ఒక 20 kg బ్యాగ్ వేసుకొని వచ్చాను నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు. ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. రాగానే అందరూ ఆ బ్యాగులో ఏముందో చూశారు ఉషా, కానీ మా అమ్మ ఒక మాట అంది నాకు 2010, ఇట్ హస్ బీన్ 14 years, నా బిడ్డ ఇంత బరువు మోసొచ్చిందా అనింది. మా అమ్మ మర్చిపోయి ఉంటుంది ఆ వర్డ్. నేను అంత నిజంగానే కష్టపడి మోసుకొచ్చాను, ఎందుకంటే నా కూతుర్లకు చాక్లెట్లు కావాలని అప్పుడు ఆరాట ఉండేది. అప్పుడు దొరికే కాదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. సో నేను 20 kgs వరకు భుజం మీద మోసుకొని వచ్చాను. సో అందరూ ఆ చాక్లెట్స్ అవి చూశారు, కానీ మా అమ్మ మాత్రం ఏం చూసిందంటే నా కూతురు పెయిన్ చూసింది. నాకు ఇప్పటివరకు నేను ఎవరితో చెప్పలా, నాకు అది ఇక్కడికి గుర్తుంది. అదండి తల్లి ప్రేమ అంటే. సో ఇంకొకటి నా డాటర్ చెప్తుంటారు, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే నేను ఆ టైంలో కాల్ చేస్తానంట. ఇంకేదైనా తినాలి అని అనిపిస్తుంది, సోంపాపిడి ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకరోజు వాళ్ళకి ఆ రోజు ఎందుకో సోంపాపిడి ఏదో తినాలనిపించింది. నేను జనరల్గా బయట వెళ్తూ ఉంటే మనకు అక్కడెక్కడో కనిపిస్తుంది సోమాజీ కూడా, ఆపి నేను తీసుకొని వెళ్ళా. మీకు ఎలా తెలిసింది అంటే ఒక తల్లికి ఆ చిన్న ఎమోషన్ ఉంటుంది అనడానికి. సో అసలు నాకు చాలా ఉన్నాయి అలాంటి మూమెంట్స్ చెప్పుకోవాలంటే. నాకు తెలిసి ప్రతి అమ్మకు ఉండి ఉంటాయి. మీ ప్రతి కూతురు తల్లి ఇలాంటి ఎమోషన్స్ మీరు ఏం కనెక్ట్ అయినా ప్లీజ్ కమెంట్, ఐ లవ్ టు షేర్. ఇంకా మీ తల్లి కూతుర్ల అనుబంధాలు ఏమైనా షేర్ చేసుకోవాలంటే మీకోసం మేము వెయిటింగ్, వి విల్ లవ్ టు. ఎందుకంటే బంధాలను ఎన్ఫోర్స్ చేయడానికే మేము ఈరోజు ఎపిసోడ్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా లైఫ్ స్కిల్స్ మాత్రం నేర్పించాలి. అలాగే కంపాషన్ అండ్ అంటే ఆ సున్నితత్వం అని మీకు ఇందాక చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్. ఒక ఆడదానిగా, అమ్మాయిగా, కూతురుగా, తల్లిగా మనకు అందుకే ఒక పేరుంది ఆడవాళ్లకు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా చనిపోతే కూతురు ఎక్కువ ఏడుస్తుంది, అందుకే ఒక కూతురు ఉండాలి. శవం దగ్గర వచ్చి ఏడుస్తుంది, కొడుకు ఏడవలేడు కూడా పాపం. అంటే వాళ్ళకి ఆ లోపల ఉంటుందేమో, కానీ ఆ బ్రేక్ అనేది ఓన్లీ కూతుర్లకే ఉంటుంది. సో ఆ అనుభూతిని మనం ఖచ్చితంగా పిల్లలకు ఆ సున్నితత్వాన్ని నేర్పించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, అస్సలు నువ్వు గ్రౌండ్లో దిగినట్టే, తల్లిదండ్రి దగ్గర ఉన్నప్పుడే కోచింగ్ అంటే కోచ్ చేతుల్లో ఉన్నావు. ఒక్కసారి ప్లే గ్రౌండ్లోకి తిరిగినాక కోచ్ బయటనే ఉంటాడు. మీకు అర్థమవుతుందా? కోచ్ ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. నువ్వు అక్కడ సూమో ఫైటింగ్లలో గుద్ది ఆల్మోస్ట్ చంపుతుంటారు. కోచ్ కాంట్ కమ్ ఇన్ టు ద ఎరీనా. ఎవరు రీబౌన్స్ అవ్వాలి? మనమే. అది నేర్పించాలి. రెసిలియన్స్. లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, వచ్చిన దాన్ని ఎట్లా తట్టుకొని బయటికి రావాలి అనేది మాత్రమే నువ్వు నీ కూతురికి కనుక నేర్చినట్టయితే, మేడం మాకే ఎట్లా లేదు అంటే లేదు. ఒక తల్లికి ఉన్న శక్తిని మీకు ఇందాకే చెప్పాను, మొత్తం నేచర్నే ఆపగలిగిన శక్తి ఒక తల్లికే ఉంది. కాబట్టికే ఖచ్చితంగా చదువుతో సంబంధం లేదు, నీకు లేనిది నీ స్ట్రెంగ్త్. నీ కూతురికి ఆపదొచ్చినప్పుడు ఒక తల్లి ఒక కాళికాదేవి అవ్వటం మనం ఎన్నో సినిమాల్లో చూసాము, నిజ జీవితాలలో కూడా చూడటం జరిగింది. సో కాబట్టికే ఆ రెసిలియన్స్ నేర్పించి, అలాగే యాజ్ ఎ తల్లిగా మీరు ఎంత హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇవ్వాలి. ఎందుకంటే మనకున్న బ్యాడ్ అంటే మిగిలినవి తినుడు, వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టుడు, ఇవే చేసి ఆరోగ్యాన్ని అంటే చాలా దారుణంగా వాడతాం అందుకే లేడీస్ ఎక్కువ వెయిట్ పెరుగుతుంటే ఆడ మిగిలింది తింటారు, ఈడ మిగిలింది తింటారు. అలా చెయ్యకుండా నీ వాల్యూ, నీ హెల్త్ను గనక, నేను ఎప్పుడు చెప్తుంటాను, అక్షరాస్యత ఉంటే ఎలాగైతే ఆడవాళ్ళ ఇల్లు ఎంత బాగా పరిణితి చెందుతుందో అక్షరాస్యతతోటి, అంటే ఏమంటారంటే లిటరసీ ఎట్లా ఉంటుందో అనడానికి. ఇప్పుడు నేనేమంటానంటే విమెన్ ఫిట్గా ఉంది అంటే, విమెన్ ఫిట్గా ఉందంటే ఇల్లు ఫిట్గా ఉంటుంది, ఇల్లు ఫిట్గా ఉందంటే గల్లీ ఫిట్గా ఉంటుంది, గల్లీ ఫిట్గా ఉంది అంటే సమాజం ఫిట్గా. సమాజం అంటే ఏంటి? ఇండియా. సో వెన్ ఎ విమెన్ బికమ్స్ ఫిట్, ఇండియా విల్ బికమ్ ఫిట్ ఇండియా అని నేను అంటాను. సో కాబట్టి అది చాలా బాగా ఎంపవర్మెంట్ చేస్తూ, ఎంత కష్టాలనన్నా ఒడిదొడుకులను ఒక ఆడపిల్లకు తల్లి పాలు, ఉగ్గు పాలతోటి కనుక ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని ఇస్తూ ఎలా నిలబడాలో సమాజంగా నేర్పించేది మాత్రం తల్లి ఒడి మొదటి బడి అని ఊరికే చెప్పలేదండి. సో ఈ బడి జీవితాంతము ఆ చెయ్యి ఎప్పుడైతే పట్టుకొని ఉంటుందో
అది ఆ తల్లి ప్రాణం పోయేంత వరకు ఆ కూతుర్ని అలా కనిపెట్టుకునే ఉంటుంది అని మాత్రం నేను ఎటువంటి డౌట్ లేకుండా చెప్తాను. వండర్ఫుల్ నరేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే తల్లి అండ్ పిల్లలకి సంబంధించి చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు ఆఫ్టర్ 10th డిస్కనెక్ట్ అయ్యారండి పిల్లలు మాతో అని. ఎస్పెషల్లీ తల్లి పిల్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలా ఎవరికైనా సరే పర్సనల్ ఇబ్బందులు ఉండి ఒకసారి ఐడెంటిఫై చేయాలి అనుకున్నా, కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి పేరెంటింగ్కి సంబంధించి, అలా ఏదైనా డౌట్స్ ఉండి ఒకసారి మీట్ అవ్వాలి అనుకున్నా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, రజిత గారు అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఉషా, నేను ఇక్కడ బిఫోర్ ఎండింగ్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు అందరూ గమనించండి, తల్లులందరికీ నా రిక్వెస్ట్, మీరు గమనిస్తే మీ ఆడపిల్లలు మీతో చాలా దూరంగా వెళ్తున్నారు, మీతో ప్రేమగా డిస్కనెక్ట్ అవుతుంది ఎక్కడో ఈ రిలేషన్ అనుకున్నప్పుడైతే ఇట్ ఈస్ అ టైమ్ టు రికవర్ ఇట్ బ్యాక్ అండి. సో కాబట్టి అస్సలు ఇగ్నోర్ చేయకండి. వాళ్ళ జీవితంలో ఏదో అగాధం నడుస్తోంది, అది త్వరగా కనిపెట్టి మన చేతుల్లోకి తెచ్చుకోవాల్సిన ఎంతైనా బాధ్యత తల్లిగా మీకుంది. ఒకవేళ అమ్మాయిలు మీరు గనక మీరు ఆ లోపాటు ఏదైనా మీకు గమనిస్తున్నట్టయితే మీ అమ్మని వెళ్ళి గట్టిగా కౌగిలించుకోండి. అమ్మ అన్ని కనిపెట్టేస్తుంది. అమ్మ పెద్ద CBI ఆఫీసర్. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.